చెప్పండి అంటామా? అనంగా సర్లే సార్ మేము బండి కొనుక్కోడానికి పోతున్నాం, మేము మంచి బండి కొనుక్కుందాం అనుకున్నాం, సెకండ్ హ్యాండ్ చిన్న బండి ఉంది అది కొనుక్కొచ్చుకున్నాం అంటామా? ఎందుకని? ఏమండి 70 సంవత్సరాలు లేదు 80 సంవత్సరాల కీర్తనకారుడు క్లుప్తంగా రాసి రాసేసాడు. ఆ వాక్యంలో 70 80 అధిగమించితే 80 సంవత్సరాలు జీవించే ఈ జీవితానికి మంచి ఇల్లు కావాలి, అది మన ప్లాన్ ప్రకారం కావాలి, చాలా పక్కాగా కట్టబడి. ఓ అంటే ఒక 50 సంవత్సరాల పైకి వెళ్తాం మేము అంతే. 20 సంవత్సరాల నుంచి ఆడేదాడా చిన్నపిల్లాడు, 15 సంవత్సరాల నుంచి మన ఓపిక ఉంటే ఒక 45 50 తర్వాత తోలుతాం మేము. తర్వాత బండి ఎక్కుపోయినా నా ఓపిక లేదు మీరు పోనండి. దానికి ఎంత ప్లాన్ ఉంటుంది, దానికి ఎంత ప్లాన్ ఉంటుంది. ప్లాన్ చేసేవాడిని పిలిపిస్తాం, ఇంజనీర్ని పిలిపించుకుంటాం, మన దగ్గర ఉన్న సొమ్మునంతా పోగేసుకొని ఈ స్థలం ఉంది, ఈ స్థలంలో మంచి బిల్డింగ్ కావాలి సార్, సార్ మా దగ్గర ఇంత డబ్బు ఉంది, అందులో మేము కట్టబడాలి సార్ అంటామా లేదా? మీరు కట్టుకుంటే నేను అసలు చెప్పను, గట్టిగా చెప్తేనే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి సరే. హల్లెలూయా. మనం ఉండడానికి ఇంటిని అంత పక్కాగా నిర్ణయించుకున్నప్పుడు మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలండి, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలండి, మన వివాహం